ఈ మధ్య రెగ్యులర్గా కొన్ని పదాలు వింటున్నాం. క్రియేటివ్ ఎకానమీ, క్రియేటివ్ ఇంటెలెక్ట్. అసలు ఏంటిది? ఇది ఒక మూవీ తీయటమో, ఒక వెబ్ సిరీస్ తీయటమో, ఒక డాక్యుమెంటరీ తీయటమో, ఒక మ్యూజిక్ కంపోజిషన్ చేయటమో, ఒక ఆర్ట్ ఫామ్ కావచ్చు, అంతెందుకు యూట్యూబ్లో ఒక వీడియో కావచ్చు, ఇన్స్టాలో ఒక రీల్ కావచ్చు, ఇదంతా కూడా క్రియేటివ్ ఇంటెలెక్టే అనమాట. అంటే మన ఇన్నోవేషన్తో, మన సృజనాత్మకతతో ఒక ఆడియో విజువల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తే దానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉంటాయి, ఎటువంటి ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇవన్నీ సంబంధించి ఇండియాలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సమ్మిట్ ముంబైలో జరుగుతుంది. అదే వేవ్స్ సమ్మిట్. దాన్ని పిఎం మోడీ గారు నిన్న ముంబైలో లాంచ్ చేశారు. మే 1వ తారీఖున ముంబైలో దాన్ని ఇనాగ్రేట్ చేశారనమాట. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. ఈ సమ్మిట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలామంది ప్రపంచంలో దాదాపు 90 దేశాల నుంచి ఈ సమ్మిట్కి వచ్చారంట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఫిల్మ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి కంటెంట్ క్రియేటర్స్ వరకు చాలామంది వచ్చారు. ముఖ్యంగా బ్రాడ్కాస్టింగ్, ఇన్ఫోటైన్మెంట్, ఫిల్మ్స్, డిజిటల్ మీడియా, ఇలా రకరకాల కేటగిరీస్ వాళ్ళు వచ్చారంట. మోడీ గారు నిన్న మాట్లాడుతూ భవిష్యత్తులో వేవ్స్ అవార్డ్స్ కూడా ఇస్తాం, అంటే ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ సంబంధించి భవిష్యత్తులో ఇలా ఆడియో విజువల్ ఎవరైతే కొత్తగా క్రియేటివ్గా చేశారో, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఒక విజువల్ ఎఫెక్ట్ కావచ్చు, అంటే ఒక మంచి ఎడిటింగ్ కావచ్చు, ఏదైనా సరే ఆడియో విజువల్ ఎఫెక్ట్తో మంచి కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి చాలా గుర్తింపు ఇవ్వాలని చెప్పి భారతదేశం అనుకుంటుందన్నమాట. క్రియేటివ్ ఎకానమీ లేదా క్రియేటివ్ కంటెంట్ అనేది భారతదేశంలో చాలా పెరిగిపోతుందంట. 2030 నాటికి దాదాపు ఇది $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుద్దంట. కరెంట్లీ అంటే ఇప్పుడు ఈ క్రియేటివ్ కంటెంట్, క్రియేటివ్ ఎకానమీ అనేది దాదాపు $350 బిలియన్ ఉందంట. ఇండియాలో మనం చూస్తే కనుక డిజిటల్ క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ఇలా డిజిటల్ క్రియేటర్స్ అంటే కొంచెం 1000 మంది సబ్స్క్రైబర్స్ దాటిన డిజిటల్ క్రియేటర్స్ దాదాపు 2 నుంచి 2.5 మిలియన్స్ ఉన్నారంట. అంటే దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల మంది ఉన్నారంట. ఇంకా బాగా పెరగబోతున్నారంట. 2030 కల్లా వీళ్ళు డబల్ అవ్వబోతున్నారనమాట. ఈ వేవ్స్ 2025 వరల్డ్స్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 అనేది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సమ్మిట్ అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు, చాలా కంపెనీస్, దాదాపు 10,000 మంది డెలిగేట్స్, 1000 మంది క్రియేటర్స్, దాదాపు 300 కంపెనీస్, 350 స్టార్టప్స్, ఇలా చాలామంది ప్రపంచవ్యాప్తంగా వచ్చారంట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఎరాలో స్టోరీ టెల్లింగ్ కావచ్చు, హ్యూమన్ ఇమాజినేషన్ కావచ్చు, హ్యూమన్ సెన్సిటివిటీస్ కావచ్చు, మన కల్చరల్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ హ్యూమన్ ఇంప్రింట్స్ జోడించాలి. అప్పుడే ఇండియన్ స్టోరీ టెల్లింగ్ కానీ, ఇండియన్ ఫిల్మ్స్ కానీ, ఇండియన్ ఆర్ట్ ఫామ్ కానీ, ఇండియన్ మ్యూజిక్ కానీ, ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయిలోకి వెళ్తాయి. ఈ వేవ్ సమ్మిట్ అనేది అంటే వరల్డ్స్ ఫస్ట్ టైం ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది మనం ముంబైలో జరుపుకుంటాం. దీనికి సంబంధించి ఏదైతే క్రియేటర్స్ ఎకానమీ ఉందో, క్రియేటర్స్ ఇంటెలెక్ట్ ఉందో, ఇప్పుడు వరకు కూడా జనరల్గా యూట్యూబ్ వీడియో చేసాం అనుకోండి, లేదా ఇన్స్టా రీల్ చేసాం, ఒక ఫిల్మ్ చేసాం, ఒక డాక్యుమెంటరీ చేసాం, ఇవన్నీ కూడా ఒక ప్యాషన్తో చేస్తాం. కొంతమంది జీవితకాలం అదే పనిలో ఉంటారనమాట. వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ రావాలి, వాళ్ళకు కూడా ఆర్థికంగా వాళ్ళకు కూడా అదొక ప్రొఫెషన్లా మారాలి. ప్యాషన్ కాస్త ప్రొఫెషన్ లాగా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉండాలన్నమాట. దాంతోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, దానిలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఉదాహరణకి బాహుబలి సినిమా ఉంది, దానిలో ఆడియో విజువల్ ఎఫెక్ట్స్లో ఎంత క్రియేటివిటీ ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో మనం అప్రిషియేట్ చేయగలగాలి, వాటిని గుర్తించగలగాలి. అందుకే భవిష్యత్తులో వేవ్స్ అవార్డ్స్ కూడా రాబోతున్నాయంట. క్రియేటివ్ ఎకానమీకి సంబంధించి లాస్ట్ ఇయర్ 2024లో ఒక రిపోర్ట్ వచ్చింది, క్రియేటివ్ ఎకానమీ అవుట్లుక్ 2024 అని. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్రియేటివ్ ఎకానమీ అనేది 50 మిలియన్ జాబ్స్ని క్రియేట్ చేసిందంట. $2 ట్రిలియన్ ఎకానమీ అంట. ఇంకా భవిష్యత్తులో బాగా పెరగబోతుందంట. భారతదేశంలోనే అంటే రకరకాల రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో కూడా ఈ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తుందంట. క్రియేటివ్ కంటెంట్ ఎకానమీ అనేది ఇంకా బాగా పెరుగుద్ది. కాబట్టి క్రియేటివ్ కంటెంట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, అదొక రెవెన్యూ మోడల్ కూడా కాబోతుంది, జాబ్ క్రియేటర్ మోడల్ కూడా కాబోతుంది.